నేను నలుగురిని కలిశాను. పంట అయిపోయింది, హార్వెస్టర్స్తో కోస్తున్నాడు. చక్కని భూమి, చక్కని పంట. బాధ అనిపించి వెళ్ళా. ఎందుకు కోస్తున్నావయ్యా? గడ్డి మిషన్లు కోస్తే ఆవులు తినవు కదా. అతను 25 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఫస్ట్ టైం నేను హార్వెస్టర్లతో కట్ చేస్తున్నాను. గతంలో నేను వాడలేదు, మనుషులతో కోయించా. ఇప్పుడు మనుషులు కరువయ్యారు. ఏమి ఇస్తా అన్నా రాట్లా. బేసిక్గా పని చేయడానికి ఇష్టం లేకుండా పోయింది. ఇవన్నీ ఇక ప్రభుత్వాలు ఇచ్చే స్కీములు ఒక పక్కనైతే, బ్రిటిష్ వాడు మనకు డబ్బులు అలవాటు చేశాడు. అప్పుడు డబ్బులు లేవు. స్వతంత్రం వచ్చినాక, ఈ రాజకీయ పార్టీలు వచ్చినాక స్కీములు అలవాటు చేశారు. ఈ స్కీముల వల్ల దేశంలో ఎంత జనాభా ఉండి వ్యవసాయకి కూలీలు, మెళుకులు అంటే నైపుణ్యం ఉన్న మనుషులు లేరు. ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుందంటే 80% భూమి కౌలు చేతుల్లో ఉంది. వాళ్ళ 20% యజమానులు చేస్తున్నారు. ఆ 80% భూమి పట్టణాల్లో, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళకి ఆవులు ఇక్కడ ఏమి లేవు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు కదా. కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఏంటంటే టార్గెట్, అంటే వాళ్ళు ఎంత పండించుకుంటే నాకు డబ్బులు వస్తాయనే దాంట్లో దాన్ని ఒక యంత్రంలాగా చూస్తున్నారు భూమిని. ఏలూరు నుంచి వస్తుంటే ఒక 50 ఎకరాలు అంట పెట్టారు కౌలు భూమి. పెద్ద పొగ, యుద్ధం జరిగినట్టు వస్తుంది. హైవే పక్కన ఏ ఒక్క అధికారి కూడా ఆపల కారు. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాం. ఏమయ్యా ఇలా అంట పెట్టారు, శ్వాస అందట్లేదు కదా రోడ్డుపై వెళ్ళేవాళ్ళకంటే. పొలం ఎవరిదంటే మేము కౌలుకు చేస్తున్నాం అన్నారు. అంటే అది భూమి అనేది కూడా లెక్క చేయలేదు. అంటే అది నీచం, హీనమైంది అన్నట్టుగా అంట పెట్టేశారు. అంట పెట్టేసిన తర్వాత నాకు ఆవులు లేవు, గేదెలు లేవు, నెక్స్ట్ పంటను కొట్టేసుకోవాలి. 6 విషలతో కోస్తే ఇంత గడ్డి ఉంది, అది కుళ్ళదు, అందుకని తగలబెట్టేస్తే పని అయిపోయింది. అంటే నీకు అన్నం పెట్టి అమ్మని తగలబెడతావా? అన్నం రోజు వండి పెడుతుంది కదా, ఈ భూమిలో పుట్టావు కదా, మరి తగలబెడతానంటే ఎట్లా? అంటే ఇటుకని ఎలా తయారు చేస్తారు? ఇటుకని, మట్టిని కాళ్ళతో తొక్కి అచ్చు చేసి దాన్ని ఎండబెడతారు ఇటుకని. తర్వాత దాన్ని కాలుస్తారు. ఈ భూమిని కూడా ప్రతి సంవత్సరం నువ్వు కాలుస్తూ ఉంటే ఈ భూమి అంతా పెద్ద ఇటుకరాయి అయిపోద్ది కదా. ఇంకా నీకు అన్నం ఎక్కడా, మనుగడ ఎక్కడా?